హాయ్ గాయ్స్, మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం. మొత్తం చూపిస్తాను. పైనకి వెళ్ళి నాతో పాటు రండి, మొత్తం చూపిస్తాను ఏంటిదో. సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, మలేషియా. ఇక్కడ చాలా మంది కుమారస్వామి పిలుస్తారు, కొంతమంది ఏమో సుబ్రహ్మణ్య స్వామి పిలుస్తారు, అండ్ కొంతమంది మురుగన్ అని పిలుస్తారు. కానీ దేవుడు మాత్రం ఒక్కటే అండి, దేవుడు మాత్రం ఒక్కటే. లోపలికి వెళ్ళేసి చూద్దాం. పైన స్టెప్స్ ఎక్కాలి, మనం ఎక్కి మొత్తం చూపిస్తాను. ఓ మై గాడ్, చాలా చాలా ఎత్తులో ఉందండి. చాలా స్టెప్స్ పైన ఎక్కాలి మనం. ఇప్పుడు ఎక్కి మొత్తం చూపిస్తాను. మనమైతే యంగ్ కాబట్టి మొత్తం ఎక్కిస్తున్నాం. మలేషియా అండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగుంటాయి. మన ఇండియాలో కూడా చాలా మూవీస్ తీశారు, ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. మొత్తం చూపిస్తాను. ఓపిక ఉన్నంత వరకు చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం చూపిస్తాను. పైన చూసారా, మొత్తం చూసారు కదా, మొత్తం రాయేనండి. మొత్తం రాయితోనే బండ, పెద్ద బండ. పైనకి వెళ్ళి మొత్తం చూద్దాం. చూసారా గైస్, ఇంత హైట్ ఉంది. కింద మనుషులు ఎంత చిన్నగా అనిపిస్తున్నారో చూడండి. చాలా హైట్ అంటే హైట్. కొంచెం అలసిపోయాను. పైనకి ఎక్కడానికి ఇంకా చాలా లిఫ్ట్స్ ఉన్నాయండి, చూడండి. ఇంకా చాలా పైనకి ఎక్కాలి మనం. మొత్తం ఎక్కి చూపిస్తాం. ఎక్కుదాం రండి. హాయ్, నో ప్రాబ్లం. సోమాలియా. ఇక్కడ నుంచి చూడండి గైస్, మొత్తం మలేషియా కనిపిస్తుంది, సిటీ. అయినా ఇంకా గైస్, నేనైతే ఫాస్ట్గా ఎక్కేసాను. నాతో పాటు వచ్చిన అమ్మాయి మాత్రం పాపం అక్కడే కూర్చుంది. ఇంకా 5 మినిట్స్ అంటుంది. ఇలా అలసిపోయిందట, ఎనర్జీ లేదంటుంది. కష్టపడాలి కదమ్మా. ఆమె టూరిస్ట్, మలేషియా విజిట్ చేయడానికి వచ్చింది. చూసారా ఎంత మెల్లగా వస్తుందో. వాట్ హ్యాపెన్, వెరీ టైర్డ్. ఆమె కోసం కింద ఆగానండి. ప్రజెంట్ అయితే పైనకి వచ్చేసాం. చూడండి, ఇప్పుడు దాకా కూర్చున్నది అలసిపోయిందని. నీళ్లు తాగంగానే హుషారైపోయింది, ఉరుకుతుంది. మొత్తం చూడండి గైస్, చూపిస్తాను మొత్తం. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఓహో, చూడండి చాలా హుషారుగా ఉంది. ఒక నీళ్లు తాగంగానే హుషారైపోయింది. మొత్తం చూపిస్తాను చూడండి. అయితే పైనకి వచ్చేసాం గైస్. పైనకి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్న విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అండ్ పైనకి చూడండి గైస్, గుహ మొత్తం చూడండి. మొత్తం కట్టినట్టే ఉంది కదా, ఇదంతా మొత్తం రాయి అండి. రాయితోనే ఇది ఏర్పడింది. ఇక్కడ మొత్తం పైన కప్పబడి ఉంటుందండి. మొత్తం పైన కప్పబడి ఉంటుంది. వర్షం వచ్చినా, ఏ వర్షం వచ్చినా నీళ్ళు అయితే లోపలికి రావండి. అండ్ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సూపర్గా ఉంటుందండి. ఫిబ్రవరి నెలలో చాలా స్పెషల్గా చేస్తారు ఇక్కడ. మురుగన్ తైపూసం అంటారు, ఇక్కడ తైపూసం అని పిలుస్తారు. ఆ పండుగ అయితే సూపర్గా ఉంటుంది. కోట్లలో జనాలు వస్తారు ఇక్కడికి. చూపిస్తానండి మీకు నెక్స్ట్ ఇయర్, ఓకేనా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను వచ్చాను, ఆ వీడియో కూడా పెట్టాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే చూడండి, చాలా బాగుంటాయి. కోట్లలో జనాలు వస్తారండి ఈ టెంపుల్కి అయితే. లోపల చూసారా, మొత్తం ఫారినర్సే ఎక్కువగా వస్తారండి. ఎక్కడి నుంచో చాలా ఫారినర్స్ వస్తారు. బొమ్ము శ్రీ బలియుతర్ టెంపుల్ అంట, మెయిన్ టెంపుల్ ఇక్కడనే. లోపల వచ్చేసి మెయిన్ టెంపుల్. చూడండి గైస్, చూస్తున్నారా. ఒక్కసారి పైన చూడండి, ఏమైనా కనిపిస్తున్నాయో. మొత్తం ఎప్పుడు పడుతుందో తెలియదు కదా, అంత ఘోరంగా ఉంది, భయంకరంగా. ఇక్కడ స్వామి వెలిసిందంట, సుబ్రహ్మణ్య స్వామి. చాలా ఫేమస్ ఇక్కడ. చూడండి, మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదేనండి విగ్రహం. లోపల దేవుడు చూడండి, ఇదే ఇక్కడ మెయిన్. ఇక్కడ డొనేషన్ చేసేవాళ్ళు డొనేషన్ చేయొచ్చు.
చాలా బాగుంటుందండి. చూడండి ఇంకా పైన స్టెప్స్ ఉన్నాయి బాబోయ్, చూసారా? పైన చూడండి శ్రీ వల్లి దేవాయనన్ మురుగన్ అంట. ఇంకా పైన ఒక టెంపుల్ ఉందండి చూడండి. ఇంకా పైనకి ఎక్కాలండి. అండ్ ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది చూసారా? పైన ఓపెన్ ఏరియా ఉంటుంది, చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కానీ ఎప్పుడు పడిపోవు చెట్లు. సూపర్గా ఉంది కదా. నాతో పాటు రండి చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టెప్స్ కూడా ఎక్కుదామండి. అన్ని స్టెప్స్ ఎక్కి వచ్చాం కదా, ఈ కొన్ని స్టెప్స్ ఎక్కలేమో మనం. ఇప్పుడు కూడా ఎక్కి చూపిస్తాను మీకు. అమ్మా అమ్మో, వావ్, సూపర్గా ఉందండి. చూసారా ఎంత బాగుంది చూడండి. నేనైతే అదృష్టండి మొత్తం చూడండి. సూపర్ కదా అసలు. పైన చూడండి. ఇలాంటి వ్యూస్ని మీకు ఎవరు చూపెట్టలేరు కావచ్చు, చూపించరు కూడా. నేను చూపిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ చూడండి అమ్మవారు ఉన్నారు ఇక్కడ, అండ్ మురుగన్ స్వామి. ఇక్కడ చూసారా పైన కూడా ఒక టెంపుల్ ఉందండి, మురుగన్ టెంపుల్ పైన. ఇంకా సో ఇదే లాస్ట్ అండి, ఇదే లాస్ట్ టెంపుల్. తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ స్టెప్స్ దిగాలండి, మళ్ళీ స్టెప్స్ దిగాలి, మళ్ళీ చూడొచ్చండి. చూస్తున్నారా? ఓహో, చూడండి గుహ అయితే చాలా డేంజర్గా ఉంటుంది ఇక్కడ. సూపర్ కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నా ఛానల్ని. బాగుంది కదా టెంపుల్, చాలా బాగుందండి. ఏమైనా కావాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చండి. టెంపుల్లో పూసలు, రుద్రాక్షలు చాలా ఉన్నాయండి. ఇక్కడ షాప్ ఉంది చూడండి, చాలా బాగుంటాయి. విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఈ కొండ మీద అండి, కొండ మీద బాగుంది కదా. చూడండి సీనరీ మొత్తం చూడండి గైస్, సూపర్గా ఉంటుంది. సూపర్. బత్తు కేఫ్లో చేపలు చూడండి, చాలా ఫేమస్ అండి. బ్రిడ్జ్ ఉంది ఇలా, చాలా బాగుంటాయండి. వ్యూ అయితే అదర్స్. బత్తు కేఫ్ ఇది, మలేషియా. మలేషియా రండి చూడండి, మొత్తం వ్యూని ఆస్వాదించండి. ఈ లోపలికి చూపిస్తానండి చూడండి, మొత్తం లోపలికి చూపిస్తాను చూడండి. బత్తు కేఫ్ చాలా సూపర్ గా ఉంటుందండి గుహ. ఈ గుహ లోపలికి వెళ్ళాలి మనం, చాలా సూపర్ ఉంటుందండి గుహ లోపలైతే. చెప్పాను కదా, సూపర్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు. చూపిస్తున్నా మన చరిత్ర మొత్తం చూపిస్తున్నా. ఇది వచ్చేసి మలేషియా బత్తు కేవ్స్. మలేషియా బత్తు కేవ్స్ లో మన చరిత్ర మొత్తం ఉందండి ఇక్కడ. చూడండి ఇదంతా మన దేవతలు, దేవుళ్ళు. మన ఇండియాలో కూడా లేవండి ఇలాంటి స్టాచ్యూలు. ఇక్కడ మలేషియాలో వీళ్ళు పాటిస్తున్నారు. మన హిందువులని ఇక్కడ చాలా గౌరవిస్తారండి. మొత్తం చూడండి, ఇంకా చూడండి రావణాసుడు. మొత్తం లంక ఉందండి ఇక్కడ, మొత్తం లంక నిర్మించినట్టే నిర్మించారు. ఆ గుహ చూసారా? ఇది పైన గుహ మొత్తం సిమెంట్ తో కట్టినట్టే ఉంది కదా, కానీ ఇదంతా న్యాచురల్ గానే ఏర్పడిందండి. అందుకే బత్తు కేవ్స్ అంటారు. బత్తు అంటే వీళ్ళ భాషలో బండ అన్నట్టు. ఇదంతా రాయి అండి, రాయి లోపలనే మొత్తం డిజైన్ చేశారు. సూపర్ గా ఉంది కదా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ నా ఛానల్ని. చాలా కష్టపడి మలేషియాలో ట్రావెల్ చేసి వీడియోస్ చేస్తున్నాను మీకోసం.